హలో, వెల్కమ్ బ్యాక్ టు హృదయ టాక్స్. ఈరోజు మన రెసిపీ వచ్చి పానీపూరి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆయిల్ పెట్టుకొని బాండి మీద రెడీమేడ్ పూరీస్ దొరుకుతున్నాయి. ఆ పూరీస్ తెచ్చుకొని ఇంట్లో వేపేసుకోవడమే. చాలా క్విక్గా అయిపోయిద్దండి. పూరీస్ వేగిపోయినాయి. ఇట్లా రెడీమేడ్ బయట ఎక్కడైనా షాప్స్లో దొరుకుతున్నాయి, తెచ్చుకొని ఫ్రై చేసుకోవడమే. పూరీస్ అయిపోయినాయండి. ఇప్పుడు వాటర్, మిక్సీ జార్లో 4 పచ్చిమిర్చి, ఒక అల్లం, జీలకర్ర, పుదీనా ఒక కట్ట, కొత్తిమీర కూడా సేమ్, పుదీనా ఎంత క్వాంటిటీలో అయితే తీసుకున్నామో కొత్తిమీర కూడా అంతే క్వాంటిటీ తీసుకోవాలండి. ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. కల్లుప్పు 1 స్పూను వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. నానబెట్టిన చింతపండు వేసి మొత్తం మిక్సీ పెట్టేసుకొని ఆ తర్వాత స్ట్రెయిన్ చేయాలండి. ఇంకా ఏమన్నా డస్ట్ అట్లా ఏమన్నా వస్తుందేమో స్ట్రెయిన్ చేయాలి. పూర్తిగా కంప్లీట్గా స్ట్రెయిన్ చేసేసిన తర్వాత నిమ్మకాయ పిండుకోవాలి. ఉప్పు 1/2 స్పూన్, కారం, మిరియాల పొడి, చాట్ మసాలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఉడకపెట్టుకున్న బంగాళదుంపలు తీసుకోవాలండి. దాంట్లో పసుపు, కారం, గరం మసాలా, చాట్ మసాలా, ధనియాల పొడి, ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. 1 కప్పు ఉల్లిపాయ వేసుకొని ఫ్రై చేయాలి బాగా. హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకొని ఒక పెద్ద కప్పు టమాటా తీసుకోవాలి. ఒక 5 టమాటాలు పడతాయండి. ఒకసారి మూత పెట్టి మగ్గించాలి. కొంచెం మగ్గిందండి. ఇప్పుడు బంగాళదుంప మిక్స్ కలుపుకున్నది వేసేసేయాలి. బంగాళదుంప, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, చాట్ మసాలా, గరం మసాలా అంతా కలిపేసి పెట్టుకున్నాం పేస్ట్ వేసేసి ఒకసారి స్మాషర్తో స్మాష్ చేయండి. మిక్స్ చేసి థిక్గా ఉంది కాబట్టి కొంచెం వాటర్ పోసుకొని మిరియాల పొడి వేసుకోవాలి. అంతే అండి. ఇంకొక 10 మినిట్స్ ఉంటే చాలు. కొత్తిమీర, నిమ్మకాయ ఒక హాఫ్ పిండి వేసుకోవాలండి. సో మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోండి. ఫైనల్గా నిమ్మకాయ పిండుకోవచ్చండి. అంతే అండి, పానీపూరి రెడీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.